అమ్మా నాయనా తాతయ్య. మిస్టర్, ఎదురుగా కారు వస్తుంది, కళ్ళు కనిపించలేదు. డొక్కు సైకిల్ వేసుకుని రోడ్డు మీద ర్యాకెట్ చేస్తున్నావా? థ్యాంక్ గాడ్, నా కార్కేం కాలేదు. నీ కార్కేం కాలేదా? నేనేమైపోయినా పర్వాలేదా? నా కాలు చేతులు విరిగిపోయినా పర్వాలేదా? బంగారం లాంటి నా రోల్స్ రాల్స్, నా సైకిల్ తుక్కు తుక్కైపోయినా పర్వాలేదా? పోతే పోయిందిలే, పెద్ద డొక్కు సైకిల్ నువ్వును. నా సైకిల్, బంగారం లాంటి నా సైకిల్ డొక్కు సైకిలా? దీని వెనకంత చరిత్రలో నీకు తెలుసా? రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాధినేత జార్జ్ 5వ చక్రవర్తి ఇండియా సందర్శించిన శుభ సందర్భంలో మా ముత్తాతకున్న ముద్దు సైకిల్. నా సైకిల్ నాకు కావాల్సిందే, నా సైకిల్ నాకు కావాల్సిందే. కావాలంటే డబ్బు ఇస్తాను, కొత్తది కొనుక్కో. నో, నథింగ్ డూయింగ్. మీ డబ్బులు నాకు అక్కర్లేదు, నా సైకిల్ నాకు కావాలి. ఇది మామూలు సైకిలా? దీన్ని మా ముత్తాత తొక్కాడు, మా తాత తొక్కాడు, మా నాన్న తొక్కాడు, ఇప్పుడు నేను తొక్కుతున్నాను. సరే సరే, ఇక నువ్వైనా తొక్కడు ఆపే. ఇది గోడౌన్లో పడేసి నువ్వు కొత్తది కొనుక్కో. నో, అదేం కుదరదు. ఈ అన్యాయం నేను సహించలేను. బాబులారా, అమ్మలారా, అయ్యలారా, చూడండి ఎంత పని జరిగిపోయిందో. నా రోజు అయిపోయింది, దుమ్మైపోయింది. రండిరా, నా రోల్స్ రాయిస్ ఏమైపోయిందో చూసారు? తలా తొక్క లేకుండా బోర్డైపోయింది. ఇంకెవర్రా? చూడండి రా, ఆవిడరా. శేఖర్, శేఖర్. ఎవరు? శేఖర్. నిరంజన్. ఏంటి ఏంటి అడవాడి? అతనితో తర్వాత చెప్తాను, ముందు సూట్ కేసు తిరిగి ఉంచు. ఇందులో ఏముంది? అబ్బా తర్వాత చెప్తానుగా, ప్లీజ్. అర్థమైందిరా. అంటే నువ్వు ఇంకా ఈ వెధ పనులు మానలేదన్నమాట. ఇలాంటివి నాకు నచ్చవు. ప్లీజ్ గెట్ అవుట్. బ్రదర్, ఈ ఒక్కసారి కాపాడు, పోలీసులు తరుముతున్నారు, ప్లీజ్. ఏ తరుముకొస్తారని ముందు తెలీదా? మిస్టర్ నిరంజన్, స్నేహితుడిగా ఇంటికి రా, గౌరవిస్తాను, కానీ దొంగలా కాదు. శేఖర్, నన్ను కాదంటే ఏం జరుగుతుందో తెలుసా? యో షట్ అప్. ఇంకో నిమిషం ఎక్కడ ఉన్నామంటే నేనే పోలీస్ రిపోర్ట్ ఇస్తాను. కమల్ కదా. ఓకే. దొంగ 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 దొంగ. నువ్వా శేఖర్? ఎవరో అని కంగారు పడ్డాను. వస్తాను. అగో, నేనైతే మాత్రం తప్పుడు పని చేసి తప్పించుకోదామని చూస్తున్నావా? ఆ బ్రీఫ్ కేసు పెట్టు, ముందు ఆ బ్రీఫ్ కేసు పెట్టు. నేను నీ స్నేహితుడిని, నన్నే పోలీసులు పట్టిస్తావా? నీ ఎంత చూస్తాను. ఏమిటో నువ్వు చూసేది వంకాయ. ఇదిగోండి సార్ మీ బ్రీఫ్ కేసు. డబ్బు సరిగ్గా ఉందో చూసుకోండి. పర్వాలేదు బాబు. మీ పేరేమిటి బాబు? శేఖర్ అండి. థ్యాంక్స్ బాబు, థ్యాంక్ యూ వెరీ మచ్. బాగున్నావా? ఏమే అమ్మా, ఇదేమిటి ఇంత ఆలస్యంగా రావడం? 10 రోజులు ముందు రాకూడదు? ఏదో ఎప్పటికైనా వచ్చానమ్మా. అయింది. కళ్ళు మూసుకుని నడుపుతూ ఉంటే కార్లు కూడా పనిచేయటం మానేస్తా మేడం. ఆ మాట అనాల్సింది నేను. మా ముత్తాత గారు ఇచ్చిన సైకిల్ విరగొట్టారు. మరమ్మతు చేసుకుని వస్తుంటే నా ముఖమే దుమ్ము కొట్టారు. కారు చెడిపోయిందని పరామర్శిస్తూ ఉంటే షటప్ అని కష్టమంటున్నారు. మర్యాదలన్నీ విదేశాలను వదిలిపెట్టొచ్చారా? మిస్టర్, చేతులెత్తే సహాయం చేయండి, లేకపోతే మీ దారిని వెళ్ళండి. ఓ అలాగే వెళ్తాను. నాకేంటండి, దర్జాగా రాజాలాగా వెళ్ళిపోతాను. కాకపోతే ఏంటంటే ఆడపిల్లని ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళిపోయేంత కుసంస్కారం అలవాటు పడలేదు. చూడండి, సైకిల్ మీద కూర్చోండి, చిన్నగా మీ ఇంటి దగ్గర దింపుతాను. నేను సైకిల్ మీద? హౌ డేర్ యు ఆస్క్ మీ? మీరు పుట్టడమే ఇండియన్ ఫీట్ లో పుట్టారా? ఏమండి, ఏం లేదు, ఇక పొద్దుకోవడానికి సరిగ్గా అరగంట మాత్రమే టైం ఉంది. ఎందుకంటే మంచిది మీ రైట్ హ్యాండ్, అదే మీ కుడిపుదం జాగ్రత్తగా చూసుకోండి. ఏంటి ఏం చెప్తామండి, మొన్న శనివారం సాయంత్రం 14వ తారీఖు 5 గంటలకు
దశమ సత్వం సరిగ్గా జ్ఞాపకం లేదు. ఒక అందమైన నాజూకైన అమ్మాయి ఈదారే ఈదారే వెళుతుంటే, మీ అంత అందమైన కాదనుకోండి, ఆ ఈదారిని వెళుతుంటే ఒక బేర్, అదే అంటే బేర్ అంటే ఎలుగుబంటు విత్ 4 legs, దాని మన అమ్మాయి జంప్ చేసి ఆ అమ్మాయి రైట్ హ్యాండ్ పట్టుకుని కోడి తొడ చీలుస్తాను చూసారా, అలా చీల్చేసి నవలేసి తినేసి పిండేసి మింగేసి అంతే. నా కాటు కూడా చెప్పడం మరిచాను. నవంబర్ 12న ఎవరో నలుగురు కలిసి ఆ అమ్మాయిని పాపం రేప్ చేశారు. రేప్ పాపం ఆత్మహత్య చేసుకుంది. ఆ శవం కూడా ఇక్కడెక్కడో పొదలు ఉండాలి. అదేనండి, ఆ పొదల్లోనే దొరికింది. వస్తానండి, గుడ్ నైట్. నా పేరు మిస్టర్ కాదు, శేఖర్. మిస్టర్ శేఖర్, మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి ప్లీజ్. మరి మీరు చేసిన తప్పులంటే క్షమాపణ చెప్పుకోవాలి కదా. నేనా? లేకపోతే మేము ఇస్తాం ఎలుగుబంటు, రైట్ హ్యాండ్, రేపు, ఆత్మహత్య, శవం పొదలు. ప్లీజ్ ఓకేనా? అలా రండి, దారికి రండి, కూర్చోండి. చూసారా, మీ కారును నమ్ముకున్నట్టయితే ఇప్పటిదాకా ఆ అడవిలోనే కుయ్యమోరు అంటూ కూర్చునేవారు. మా ముత్తాత గారు సైకిల్ నమ్ముకున్నారు, మీరు శుభంగా ఇల్లు చేరారు. మెన్షన్ వన్స్ అగైన్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. ఆమె ఒంటరిగా గదిలో పడుకొని పుస్తకం చదువుతోంది. అతను ఆమె గదిలోకి ప్రవేశించి ఆమె భుజం మీద మెల్లగా చేయి వేశాడు. మదన, ఏమండి, మీరేనా? నేనే. ఏమండి, ఎన్నాళ్ళకి నా మనసులోని కోరిక ఫలించింది. పూల రంగుల్లాగా, దసరా బుల్లోళ్లాగా ఎన్నాళ్ళకి నా కంటపడ్డారు మీరు. మదన, నువ్వు కోరుకున్నట్టు మారకపోతే జీవితంలో బ్యూటీ ఏముంది? మదన, నీ బుగ్గలు గులాబీ మొగ్గల్లా ఉన్నాయి. ఒక్కసారి ముందు పెట్టుకో. నాకు సిగ్గేస్తుంది బాబు. అప్పుడే సిగ్గుపడితే ఎలా? మనిద్దరం హోటల్ కెనమరాకు వెళ్ళాలి. అక్కడ చేయి కలిపి వెస్ట్రన్ డాన్స్ చేయాలి. నాకు డాన్స్ రాదండి. అక్కడ చేసే వాళ్ళకెవ్వరికీ రాదు. అక్కడ నుంచి బీచ్కి వెళ్ళాలి. ఆ చల్లని వెన్నెల్లు నా తల దిమ్మెక్కిపోతుంది. అమ్మా, అమ్మా, మదరా, ఏమిటైతే? అయ్యో అయ్యో అయ్యో, ఏమిటైది? ఉతికిన బట్టలను పిండేసినట్టు పిండేస్తున్నావు నన్ను. అర్ధరాత్రి పూట ఇదేం పైచమే? పైత్యం లేదు, పిండాకూడు లేదు. ఈ వయసులో అర్ధరాత్రి పూట ముసుగుదాన్ని పడుకునే మగాన్ని మిమ్మల్ని ఒక్కనే చూశాను. చూస్తున్నావు, సంతోషించు. ఈ రోజుల్లో మగాళ్ళు అర్ధరాత్రి పూట మందు కొట్టి ఇంటి అడ్రస్ తెలియక రోడ్ల మీద తిరుగుతున్నారు. అది సరేనే, చీకటి పడ్డాక ఇటువంటి గ్రంథరాజాలని చదవ మాకే నా ప్రాణం పోతుంది. పడుకో. అమ్మా, నడుముకి నరపిశాచి తైలం రాజానే, నా జోలికి రాబాక. పడుకో.